ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు ఈగల్ పేరుతో రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర కుటుంబ గణన 95% పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా ఈరోజు రూపాంతరం చెందే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో నౌకాశ్రయాలతో పాటు సమీప ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏపీ మారిటైమ్ పాలసీ 2024పై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. నౌకల నిర్మాణంతో పాటు అనుబంధ ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోర్టుల్లో సరకు, నౌకా నిర్వహణ సామర్థ్యాలు పెంచడంతో పాటు రోడ్డు, రైలు కారిడార్లను అనుసంధానించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రితో నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం ఈ సమావేశంపై ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో సమావేశం బాగా జరిగిందని, రాష్ట్రంలో పార్టీ వేగంగా విస్తరిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితిలతో విసిగిపోయారని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని, కార్యకర్తలు అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు త్వరలో ఈగల్ పేరుతో రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వి. అనిత తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ఈగల్ టాస్క్ ఫోర్స్ విధి విధానాలతో పాటు పలు అంశాలపై చర్చించింది. సమావేశం అనంతరం మంత్రి అనిత పాతికేయులతో మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికత వినియోగంతో గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలను చైతన్యపరిచి వాటి నిరోధానికి మహాసంకల్పం పేరుతో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మంత్రి వివరించారు. రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ, ఈ ఏడాది 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలియజేస్తూ, రైతు పైన భారం పడకుండా ప్రభుత్వమే వీటికి ఛార్జీలన్నీ కూడా చెల్లించే విధంగా ఆ నిర్ణయం తీసుకున్నాం. ఈ సంవత్సరం మేము దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి కేవలం హాయ్ అని రైతు దాంట్లో ఒక మెసేజ్ పెడితే ఆ రైతుకి ఆటోమేటిక్గా మెషిన్ ద్వారానే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఏ మిల్క్ అమ్మాలి, ఎంత ధాన్యం అమ్మాలి, ఇవి వివరాలన్నీ ఇమీడియట్గా రైతుకి అందించే విధంగా వాట్సాప్లో ఒక మంచి సౌకర్యం ఏర్పాటు చేశాం. గోవాలో జరుగుతున్న 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 20వ తేదీన ప్రారంభమైన ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ రంగ ప్రముఖులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా దర్శకుడు రాబీ విలియమ్స్ జీవిత విశేషాలతో మైఖేల్ గ్రేసీ రూపొందించిన బెటర్ మ్యాన్ చిత్రంతో ప్రారంభమైన ఈ ఉత్సవం భారతీయ సినిమాకి చెందిన 4 దిగ్గజ ప్రముఖులు రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా, అక్కినేని నాగేశ్వరరావుల శత జయంతి వేడుకలకు వేదికైంది. చలనచిత్రోత్సవం ప్రారంభం నుండి సినిమా ప్రదర్శనలకు, వివిధ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ రోజుతో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగియనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్లో భాగమయ్యేందుకు ఆల్ ఇండియా డిజిటల్ క్విజ్ పోటీలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యువత వారి వినూత్న ఆలోచనలను ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులకు వినిపించేందుకు ఇదొక ప్రత్యేకమైన అవకాశమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ఛాలెంజ్ అనే 4 దశల పోటీల్లో యువత పాల్గొనడంతో పాటు ఆలోచనలను తెలియజేసే అవకాశం ఉంటుందని
15 నుండి 29 సంవత్సరాల మధ్య వయసు వారంతా ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర కుటుంబ గణన 90% పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ గణనలో మొత్తం 1,18,02,726 నివాసాలను ప్రభుత్వం గుర్తించగా నిన్నటి వరకు 1,10,98,360 నివాసాల్లో సమాచార సేకరణ పూర్తయిందని ఒక ప్రకటనలో తెలిపింది. 7,04,366 నివాసాల సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుందని, సేకరించిన వివరాలను జాగ్రత్తగా తీసుకుంటూ వేగవంతంగా అధికారులు కంప్యూటరీకరిస్తున్నారని తెలిపింది. అత్యధికంగా 70.3% సమాచారాన్ని కంప్యూటరీకరించి ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలవగా 59.8% సమాచారాన్ని కంప్యూటరీకరించి యాదాద్రి భువనగిరి జిల్లా రెండో స్థానంలో ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి నిన్న విజయవాడలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ బోర్ వాటర్ కాకుండా ప్రతి ఒక్కరికి సర్ఫేస్ వాటర్ కావాలన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 80% వరకు యాక్చువల్ గా ఇవ్వగలుగుతున్నారు, మరో 20% కి సరిగా ఇవ్వలేకపోతున్నారు. డ్రైన్స్ లో సిల్ట్ చాలా పేరుకోపోయింది, దాన్ని చేయమని చెప్పారు. అధికారులు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. యూజ్ చేసిన వాటర్ ని ట్రీట్ చేసి బయటికి పంపించాలి. ఇప్పుడు ఎన్జిటి చాలా స్ట్రిక్ట్ గా ఉంది, కోర్టు స్ట్రిక్ట్ గా ఉంటాయి. దానికి కావాల్సింది కూడా యాక్చువల్ చాలా డీటెయిల్ జరిగింది. అంతేకాకుండా కొన్ని పట్టాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి, 22A ఉండే దాన్ని డిలీట్ చేయాలి. కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళా జనోద్ధరణకు తన యావత్ జీవితాన్ని అంకితం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఈరోజు. అన్ని వర్గాల ప్రజలు అందరితో సమానంగా హక్కులు పొందడానికి సత్యశోధక సమాజాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంత పోరాటం చేసిన జ్యోతిరావు పూలే 1890 నవంబర్ 28వ తేదీన పూణేలో తుది శ్వాస విడిచారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా ఈరోజు రూపాంతరం చెందే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి శనివారం వరకు కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం నౌకాశ్రయాలకు 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది. తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తనశ్రీ అనసూయ సీతక్క అన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన మిషన్ భగీరథ బోర్డు సమావేశం నిన్న జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తాగునీరు కోసం నీటి శుద్ధి కేంద్రాలు, బోర్ నీళ్లపై ఆధారపడకుండా చూడాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీళ్లను వినియోగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. నీటి నాణ్యతను ప్రజలకు వివరించేలా ప్రతి గ్రామ పంచాయతీలో ఒకరోజు సదస్సు ఏర్పాటు చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు సంబంధించిన వివరాలని ఒక వెబ్సైట్లో నమోదు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో కలిసి నీటి ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిన్న సమీక్షించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు ఈగల్ పేరుతో రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర కుటుంబ గణన 90% పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా ఈరోజు రూపాంతరం చెందే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.